చాలామంది పొద్దున్న లేస్తే కామెంట్స్లో మీ మోడీ ఆవు ఉచ్చ తాగమన్నాడు, మీ బీజేపీ వాళ్ళు ఆవు ఉచ్చ తాగుతారు అని చెప్పేసి దాన్ని ఒకటి పట్టుకున్నారు. ఈ రోజు వరకు మోడీజీ కానీ అమిత్ షా కానీ ఎప్పుడన్నా గోమూత్రం తాగమని ఎక్కడన్నా ఎవరికైనా చెప్పిన వీడియోస్ కానీ లేకపోతే పోస్ట్ పెట్టిన దాఖలాలు కానీ ఉంటే దయచేసి సబ్మిట్ చేయండి. బీజేపీ వాళ్ళందరూ గోమూత్రం తాగుతారంటే అంటే యూ మీన్ టు సే బీజేపీ వాళ్ళందరూ మాత్రమే గోవును ప్రార్థిస్తారని మీరు చెప్తున్నారా? వేరే పార్టీలో ఉన్న వాళ్ళు గోవుని చంపి తినాలనుకుంటున్నారని మీరే డిక్లేర్ చేస్తున్నారా? నాకు ఒక విషయం అయితే చెప్పాలి. ఒక 10 సంవత్సరాల క్రితం నేను ఏ పార్టీలో లేను, మా కజిన్ ఒక అతను వచ్చి నేను ఒక మెడిసిన్ చెప్తాను, ఆ మెడిసిన్ నువ్వు వేసుకుంటే నీకు మైగ్రేన్ హెడ్ఏక్ తగ్గుతుంది, బాగా సఫర్ అవుతున్నావు కదా, రోజు ఉదయాన్నే ఒక స్పూను గోమూత్రం, అది కూడా ప్రాసెస్ ఫిల్టర్ ఏదో చేయాలంట తీసుకున్న తర్వాత, జస్ట్ ఒక స్పూన్ తీసుకుంటే తగ్గిపోతుందంట అన్న మన వల్ల కాదులేనా అవన్నీ అని. సో మీరు కమెంట్ చేసే వాళ్ళు అయితే దయచేసి నాకు ఒక క్లారిటీ ఇవ్వాలి. ఓన్లీ బీజేపీ వాళ్ళే గోవుల్ని పూజిస్తారా? బీజేపీ వాళ్ళు మాత్రమే గోమూత్రం తీసుకుంటారా? ఇక భూమి మీద ఎవరూ కూడా గోవుల్ని పూజించరా? ఈ ఒక్కటి నాకు చెప్పాలి. ఏమన్నా అంటే గోవు ఉచ్చ తాగుతారు, గోవు మరి వంట ఉచ్చ తాగేటోళ్ళ గురించి ఎవరు మాట్లాడరు, మాట్లాడే డేర్ కూడా చేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గోమూత్రం అన్నది ఆయుర్వేద రిలేటెడ్ కానీ బీజేపీ రిలేటెడ్ కాదు. గోవు అన్నది కొన్ని లక్షల సంవత్సరాల నుంచి పుట్టిందే తప్ప 40 సంవత్సరాల క్రిందట పుట్టిన బీజేపీకి పుట్టింది కాదు. సో ఈ క్లారిటీ ఉంటే ఎవరు దీని గురించి మాట్లాడరు. అండ్ ఆల్సో గోమూత్రంలో మెడికేటెడ్ వాల్యూస్ ఉన్నాయని చెప్పేసి ఆ గోమూత్రం మీద పేటెంట్ విదేశాలు తీసుకున్నాయి. పోయి వాళ్ళని అడగని, ఎందుకురా మీరు గోమూత్రం మీద పేటెంట్ రైట్ తీసుకున్నారని. ఇండియాకి పేటెంట్ రైట్స్ లేవు గోమూత్రం మీద, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. అండ్ ఆల్సో గోమూత్రం తీసుకోవడం అంటే అలా వెళ్ళిపోయేసేసి దాని కింద తాగడం కాదు. ఇలా కామెంట్ చేసే ఎదవలు ఎవరు ఉంటారో వాళ్ళు వాళ్ళ గృహప్రవేశానికి గోమాతను తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో మళ్ళీ గోమూత్రం మోయించుకుంటారు మంచిదని చెప్పేసి, విచ్ ఈజ్ ప్యూర్లీ మెడికేటెడ్. ఇప్పటికీ కూడా ఏదైనా సరే ఆవులను పెంచుకున్నా గేదెలను పెంచుకున్నా వాటికి షెల్టర్ ఉంటుంది కదా, అక్కడ ప్యాడ్ వేసినా మూత్రం పోసినా అవి ఎంత స్మెల్ వస్తున్నా మనుషులకి రోగాలు రావు. ఈవెన్ మేకల్ని గొర్రెలను పెంచుకుంటున్నా అవి స్మెల్ వస్తున్నా సరే మనుషులకు రోగాలు రావు. కానీ అదే మనిషి ఉచ్చబోసి టాయిలెట్ పోతే అది పీల్చుకుంటే మనుషులకు రోగాలు వస్తాయి. కాబట్టి గడ్డి తినే జీవాలు ఏం పోసినా ఎవరికి రోగాలు రావు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, గోమూత్రం అని కామెంట్ చేసేవాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ గోమూత్రం యొక్క దాని గురించి మీ అంతటి మీరు రీసెర్చ్ స్టడీ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దెన్ యూ కెన్ బ్లేమ్. నిజంగా ఆయుర్వేదంలో దీన్ని వాడతారా? లేకపోతే బీజేపీ వాళ్ళు వచ్చిన తర్వాతే ఆవును పుట్టించి ఆ గోమూత్రం తాగమని ఏమన్నా అఫీషియల్గా స్టేట్మెంట్ ఇచ్చారా? ఇస్తే భారతీయులకు ఇచ్చారా లేకపోతే విదేశీయులకు ఇచ్చారా అన్నది నాకు క్లారిటీ ఇచ్చాక తర్వాత కమెంట్ చేయండి. ఇక లేదు ఓన్లీ బీజేపీ వాళ్ళే అంటే మిగిలిన పార్టీలలో ఉన్న వాళ్ళు హిందువులు కాదు, వాళ్ళు గోవుని చంపాలనుకుంటున్నారని ఒక డిక్లరేషన్ ఫామ్ కూడా నాకు ఇచ్చేస్తే చాలా సంతోషిస్తాను. ఫస్ట్ గోమూత్రం గురించి మాట్లాడేవాళ్ళు ఒంటిమూత్రం గురించి కూడా మాట్లాడండి. ఒకవేళ మాట్లాడాలి అనుకుంటే ఏ రకమైనటువంటి ఆధారాలు ఉన్నాయో అవి నాకు సబ్మిట్ చేయండి. ఇప్పుడు నేనున్నాను, నన్ను గోమూత్రం తాగమంటే ఇట్ ఈస్ ఫర్ మీ హైలీ ఇంపాసిబుల్. మేబీ ఆయుర్వేదంలో వాళ్ళు ఏదైనా మెడిసిన్స్లో కలిపితే మనకు తెలియదేమో, తీసుకుంటామేమో. సో దట్స్ ఇట్.